కోయకుండానే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒకవైపు వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినగా మరోవైపు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కూటమి ప్రభుత్వం క్వింటాల్ ఉల్లి 1200 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. అయితే వర్షాలకు దెబ్బతిన్న ఉల్లి పంటకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఉల్లి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. ఉల్లి ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఉల్లి 50 పైసలు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పలుకుతున్నటువంటి పరిస్థితి. గతేడాది మంచి దిగుబడులు రావడం, అదేవిధంగా రేటు కూడా బాగా ఉండడంతో ఈ ఏడాది కూడా అలాగే ధరలు ఉంటాయని ఆశించి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులు కూడా పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలోని కూడా ఈ ఏడాది ఖరీఫ్లో ఉల్లి సాగైంది. అయితే ఉల్లి చేతికొచ్చే సమయానికి కూడా ఇక ఉల్లి ధరలు కూడా అమాంతంగా పడిపోయినటువంటి పరిస్థితి. చాలామంది రైతులు కూడా ఏదైతే ఉల్లి అమ్మకాలు మొదలైనటువంటి సమయంలో 500 నుంచి 700 రూపాయలు దాకా క్వింటాలు పలికాయి. అయితే ఈ యొక్క మద్దతు ధర లభించడం లేదు. కనీసం పెట్టుబడి ఖర్చులు పోను, ఏదైతే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని కూడా రైతులు ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉల్లి రైతులను ఆదుకునేందుకు క్వింటా ఉల్లి 1200 రూపాయల చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 6057 టన్నుల ఉల్లి ఉత్పత్తులను కూడా రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏదైతే కొనుగోలు చేసినటువంటి యొక్క రైతులకు డబ్బులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే చాలామంది రైతులు కూడా ఏదైతే యొక్క పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని, మరోవైపు రవాణా ఖర్చులు కూడా భరించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరోవైపు భారీ వర్షాల వల్ల చాలా వరకు కర్నూలు జిల్లాలో ఉల్లి ఉత్పత్తులు కూడా భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో ఉల్లిగడ్డలను కర్నూలు వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చుకునేందుకు కూడా స్తోమత లేని చాలామంది రైతులు కూడా ఏదైతే కర్నూలు జిల్లాలో చాలా చోట్ల ఈ యొక్క ఉల్లి పంటను జీవాలకు వదిలేసినటువంటి పరిస్థితి. కొంతమంది రైతులైతే ఏకంగా పంటనే ఏదైతే ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. మరికొంతమంది ఏదైతే అతి కష్టం మీద కర్నూలు వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి మార్క్ఫెడ్ అధికారులకు కూడా 1200 రూపాయలకు క్వింటాలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది ఉల్లి రైతులకు. గత ఏడాది అయితే మంచి గిట్టుబాటు ధర లభించింది. అయితే ఈసారి మాత్రం అదే రేటు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈసారి కనీసం 2000 రూపాయలన్న గిట్టుబాటు ధర కల్పించాలని కూడా రైతులు కొంతకాలం నుంచి కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉల్లి రైతులకు కూడా ఏదైతే కన్నీళ్ళే మిగిల్చిందని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కూడా ఉల్లి రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలను మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ వేలంపాటలో వ్యాపారులు, అదేవిధంగా హోటల్ వాళ్ళు కూడా పాల్గొని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఉల్లిగడ్డల కొనుగోలుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి ఉన్నారు. మేడం, ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్లో ఎంత సరుకు నిల్వ ఉంది మేడం? ఎన్ని టన్నులు కొనుగోలు చేశారు? యాక్చువల్లీ మనము నిన్నటి రోజున మార్కెట్ వాళ్ళవి మిగిలిపోయినటువంటి లాట్లకన్నిటికీ కూడా మనము ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే లాట్లు కనిపిస్తున్నాయో నిన్న కూడా ఆల్రెడీ వీటికి బీట్ జరగడం జరిగింది. అయితే ఎవరు కూడా వీటికి పాట పాడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని మళ్ళీ యాక్షన్ పెట్టాము. బట్ అయితే ఎవరు కూడా వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మార్కెట్ కొనుగోలు చేసి ఉన్నటువంటి నిల్వలన్నిటిని కూడా బాగున్న క్వాలిటీ అంతా కూడా గోడౌన్కి షిఫ్ట్ చేయిస్తాము. మిగతా అన్నీ కూడా బాలేని క్వాలిటీ అంతా కూడా డంప్ యార్డ్కి పంపించడానికి వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిన్న ఎంత పలికింది మేడం రేటు? నిన్న మనకి ఓపెన్ ఆక్షన్లో 50 రూపాయల నుంచి 450 వరకు పలికిందండి. దగ్గర మనకి నిన్న ఓపెన్ ఆక్షన్లో 459 టన్నులు ఓపెన్ ఆక్షన్లో పోయింది.
ఇంకా మిగిలిపోయినటువంటి సరుకు ఉంది. ఇక్కడ అవతల యార్డ్లో కూడా చాలా మటుకు సరుకు ఉంది. దానికి కూడా ఈరోజు ఆల్రెడీ నిన్న రిజెక్టెడ్ చేసిందే, ఇది ఎవరు పాడందే. మళ్ళీ ఎవరైనా వస్తే ఈరోజు ఇప్పిద్దామనే ఒక ప్రయత్నము, కానీ ఎవరు కూడా కొనుగోలు చేయడానికి రాలేదు. ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, తనకి ఏదైనా లాట్ నచ్చితే చూసుకోమన్నాము, అతడు ఏదైనా తీసుకెళ్తామంటే పంపిస్తాం. మిగిలినవన్నీ క్వాలిటీ ఉన్నవి గోడౌన్ పంపిస్తాము, క్వాలిటీ డ్యామేజ్ అయినటువన్నీ కూడా మార్కెట్ వాళ్ళు షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారులు సిండికేట్ అయ్యి ధర తగ్గిస్తున్నారు అనేది ఒక రూమర్స్ ఉన్నాయి మేడం. వ్యాపారులు సిండికేట్ అవ్వడానికి కర్నూలు మార్కెట్ యార్డ్ ఒకటే కాదు, ఆనియన్ మార్కెట్, మనకి ఇటు హైదరాబాద్ మార్కెట్, తాడపల్లిగూడెం మార్కెట్, ఇటు బళ్ళారి మార్కెట్, త్రూఅవుట్ స్టేట్ ఎక్కడ కూడా కర్నూలు ఆనియన్కి రేటు తగ్గిపోయింది. కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి రేటు ఏదైతే ఉందో కంపారేటివ్గా తాడపల్లిగూడెం హైదరాబాద్ కన్నా ₹1 2 ఎప్పుడు మన కర్నూలు మార్కెట్ యార్డ్లోనే ఎక్కువగా ఉంటుంది. ఈనాం సిస్టమ్ నడుస్తుంది మనకు ఆనియన్ కర్నూలు మార్కెట్ యార్డ్లోనే, అది ఆన్లైన్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి సిండికేట్ అవ్వడానికి వ్యాపారస్తులు ఈవెన్ వాళ్ళకి టెండర్ డిక్లరేషన్ వరకు కూడా వాళ్ళకి ఎంత క్వాంటిటీ వస్తుందనే విషయం కూడా వ్యాపారస్తులకు తెలియదు. ఒక వ్యక్తికి 100 టన్నులు కావాలనుకుంటే తను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే 50 అయినా రావచ్చు, 200 అయినా రావచ్చు. అది సీక్రెట్ బిడ్డింగ్ కాబట్టి ఏ వ్యాపారస్తుడు కూడా ఎక్స్పెక్ట్ చేసినన్ని ఓపెన్ ఆక్షన్ లాగా వచ్చే అవకాశం ఉండదు. సిండికేట్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదండి. మొత్తం కూడా డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది రేటు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి రైతుల దగ్గర నుంచి హమాలీలు కానీ ఇక పురుకోసలు వగైరా దానికోసం అని కొంత ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక రూమర్ అయితే వస్తుంది మేడం. ఒకవేళ నిజంగా అలా వసూలు చేసేవారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కమిషన్ ఏజెంటు యాక్చువల్లీ మన మార్కెట్కి వచ్చేటువంటి రైతులకి మొత్తం 6 హమాలీ ఛార్జెస్ ఉంటాయి. దాంట్లో 3 రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది, 3 కొనుగోలుదారుడు పెట్టాలి. రైతు పెట్టేటివి మాత్రమే రైతు పెట్టుకున్నాడు. నిన్న ఏదైతే వేశారో పురకోస అనేది కొనుగోలుదారుడే సప్లై చేయాలి, మార్కెట్ కొనుగోలు చేయాలి. మార్కెట్ వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఆ కమిషన్ ఏజెంట్ దగ్గర పురకోస ఉండడంతో అతను పురకోస నేనే ఇచ్చి వేయించుకున్నాను మేడం అని చెప్పడం జరిగింది. రైతుకు మాత్రం కేవలం ఒక 3 ఖర్చులు మాత్రమే రైతుకు పడతాయి, మిగిలిన 3 ఖర్చులు కొనుగోలుదారుడికి పడతాయి. అలా ఎవరైనా సరే కమిషన్ ఏజెంట్లు కానీ ఎవరైనా సరే అధికంగా రైతుల నుంచి వసూలు చేస్తూ వాళ్ళ యొక్క లైసెన్స్ను క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనకాడమండి. మొత్తం మీద అయితే ఇక్కడ కర్నూలు మార్కెట్ యార్డ్లో నిల్వ ఉన్నటువంటి ఉల్లి ఉత్పత్తులను మొత్తం కూడా ఈరోజే కొనుగోలు ఏదైతే వేలంపాట ద్వారా వ్యాపారులు అదేవిధంగా హోటళ్ళ వాళ్ళకు కూడా అమ్ముతాము. తర్వాత రేపటి లోపల అంతా కూడా క్లియర్ చేయించి రైతులు తీసుకొచ్చినటువంటి యొక్క సరుకునంతా కూడా మళ్ళీ కర్నూలు మార్కెట్ యార్డ్లోనే ఉంచి ఇక్కడి నుంచే రేపు నుంచి వేలం పాటలు కూడా నిర్వహిస్తామని మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి చెప్తున్నారు. మరోవైపు రైతుల నుంచి ఎవరైనా కూడా ఏదైతే హమాలీలు అయితేనేమి కమిషన్ ఏజెంట్లు అయితేనేమి ఎవరైనా కూడా అక్రమంగా వసూలు చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,200 క్వింటాలకు మద్దతు ధర కల్పిస్తూ రైతుల నుంచి కూడా ఏదైతే ఉల్లి ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగింది. అయితే రైతుల నుంచి సేకరించినటువంటి యొక్క ఉల్లి ఉత్పత్తులన్నిటినీ కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గోడాములలో అధికారులు నిల్వ ఉంచారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క నిల్వ ఉంచినటువంటి ఉల్లి బస్తాలను ఇతర ప్రాంతాలకు తరలించలేదు. దీంతో ఏదైతే ఉల్లి బస్తాలలో చాలా వరకు దాదాపు 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కూడా ఏదైతే పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. వీటిలో చాలా భాగం కూడా కొద్ది రోజుల నుంచి కూడా మురిగిపోయాయి. ఏదైతే కుళ్ళిపోయినటువంటి ఉల్లి బస్తాలను దాదాపుగా 100 టన్నుల ఉల్లి బస్తాలను కర్నూలు నగర శివారులోని గారియాపురం ఏదైతే డంపు యార్డు కూడా అధికారులు తరలించినటువంటి పరిస్థితి. ఇంకా మిగిలినటువంటి యొక్క ఉల్లి బస్తాలన్నింటిని కూడా పాడైపోయిన వాటిని మళ్ళీ ఏదైతే గారియాపురం డంపు యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ కూడా ఏదైతే డంపు యార్డులో ఖాళీ స్థలం లేకపోవడంతో మరో చోటకు తరలించి అక్కడ డంపు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపుగా ఇప్పటికే చాలా వరకు కూడా పాడైపోయి కేవలం కొన్ని బస్తాలు మాత్రమే బాగున్నాయి. వాటిని వేరు చేసి బాగున్న వాటిని ఏదైతే గోడౌన్లకు తరలిస్తున్నారు. మిగిలిన పాడైపోయినటువంటి ఉల్లి బస్తాలన్నింటినీ కూడా ట్రాక్టర్ల ద్వారా అదేవిధంగా టిప్పర్ల ద్వారా లారీల ద్వారా ఎద్దుల బండ్ల ద్వారా ఏదైతే బయట ప్రాంతానికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మామూలుగా అయితే కర్నూలు ఉల్లి 2 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. అయితే
ఉల్లిని నిల్వ ఉండడాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన వెంటనే రైతు బజార్లకు కానీ అదేవిధంగా ఇతర ఏదైతే రాష్ట్రాలకు కూడా తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో దాదాపుగా ఇప్పటికే 100 టన్నుల ఉల్లి కుళ్ళిపోయింది. ఇంకా మార్కెట్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి 2350 టన్నుల ఉల్లి కూడా అందులో దాదాపుగా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. కొద్ది మాత్రమే కొంచెం బాగున్నటువంటి గోదాంలో నిల్వ ఉంచుతున్నారు. అయితే వాటిని కూడా వెంటనే తరలించకపోతే అవి కూడా 2 రోజుల్లో పూర్తిగా పాడైపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై కొనుగోలు చేసినటువంటి వెంటనే ఏదైతే లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయకపోవడం వల్ల ఇంత భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈరోజు సాయంత్రానికి అంతా కూడా ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి ఉల్లి బస్తాలన్నింటినీ కూడా డంప్ యార్డుకు తరలించి మార్కెట్ పరిసర ప్రాంతం అంతా కూడా గోదాములన్నింటినీ కూడా క్లియర్ చేసి ఈరోజు సాయంత్రం నుంచి తెచ్చేటువంటి రైతులను ఉల్లిగడ్డల బస్తాలన్నింటినీ కూడా ఇక్కడ నిల్వ చేసుకునేందుకు కూడా అధికారులు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపటి నుంచి కూడా మళ్ళీ ఏదైతే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభం కాబోతుంటాయి. అయితే వెంటనే కొనుగోలు చేసిన వెంటనే ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇదే తరహాలో భారీగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అధికారులు మేల్కొని మళ్ళీ నష్టాలు ఏదైతే తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒకవైపు 6 గాలాల పాటు కష్టపడి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పండించినటువంటి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే బహిరంగ మార్కెట్లో కొనేందుకు వెళ్ళినటువంటి వినియోగదారులకు కూడా ధరలు ఎక్కువగా ఉండడంతో కంగారు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఉల్లి ధరలపైన మనతో మాట్లాడేందుకు కొంతమంది టోకు వ్యాపారులు ఉన్నారు. వారితో చెప్పండి అమ్మా, ఎంత అమ్ముతున్నారు? 10 రూపాయలు కిలో, 10 రూపాయలు సార్. ఏరితే దాంట్లోన 15 కేజీలు 10 కేజీలు పోతాయి ఒక్కొక్క ప్యాకెట్కి. మేము 10 రూపాయలు అమ్మినా మాకేం పెద్ద కూలేం మిగులుతలేదు. ఏమంటే అట్లే తిప్పలు పడుతున్నాం. మనమైతే ఎంతసేపునే ఏదో కొన్ని వేసుకొచ్చుకొని అమ్ముకునే తోళ్ళం. ఇది మహారాష్ట్ర గడ్డనా? ఇవి ఎంత అమ్ముతున్నారు? ఇది మహారాష్ట్ర గడ్డ. వాళ్ళు లారీ తెచ్చి దింపుతారు, గోడౌన్లలో ఎత్తుకొచ్చుకుంటాము వాళ్ళ కరెంట్గా. ఇవి మార్కెట్కు సంబంధం లే. మహారాష్ట్ర అవి 25 అమ్ముతున్నాము. కర్నూలు ఉల్లిగడ్డ ఎంత అమ్ముతున్నారు? 10 రూపాయలు అమ్ముతున్నాం కర్నూలుది. ఇంకా రిటైల్గా ఎక్కువ ఉంటుంది కదా ఇంకో కొన్ని చోట్ల మార్కెట్లలో కాకుండా. ఇంకా దాంట్లో లావ్ సైజులలో తెచ్చినారంటే వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. ఇట్లా సన్న సైజులలో ఉంటే రేటు తక్కువ పెట్టి అమ్ముతారు. 100కు 12 కేజీలు అంటారు. ఇవ్వాల్సిందే, వచ్చినప్పుడు పోగొట్టుకోలేము కదా సార్, వేయాల్సిందే. వేస్తాం, అట్లా కూడా వేస్తాం, వేయమనేది ఉండదు. 12 అన్నప్పుడు 12 వేస్తాం, 10 వేసినప్పుడు 10 వేస్తాం. ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు మీరు చాలా ఏళ్ళ నుండి ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నారు కదా, 30 ఏళ్లలో ఇలాంటి మార్కెట్లో 50 పైసలు అమ్ముతున్నాయి కిలో, ఇప్పుడు బయటనేమో 10 రూపాయల నుంచి 20 రూపాయలు. ఇలాంటి వ్యత్యాసం ఎప్పుడమ్మా చూసారా అమ్మ మీరు? ఇంత ఘోరంగా ఎన్నడూ లేదు సార్. ఈ సంవత్సరం ఇంత ఘోరంగా ఏ సంవత్సరంలో లేదు. అప్పుడు 2 రూపాయల కేజీ ఉల్లిగడ్డలు, రూపాయి కేజీ ఉల్లిగడ్డలు అమ్మేటప్పుడు కూడా 150 క్వింటాలు 200 క్వింటాలు పోతున్నాయి. ఇప్పుడు అంత ఇది ఉన్నా కూడా ఏం లేదు. మహారాష్ట్రకు కొంచెం అక్కడ ఉంటే వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ పడుతుంది కదా సార్. ఇది మన చుట్టుముట్టదు కాబట్టి మార్కెట్కి వస్తుంది, రేటు తక్కువ పడుతుంది. అది నువ్వు తెప్పిస్తేనే కదా లారీ వచ్చేది, లేకుంటే రాదు. ఏది ఎక్కువ అమ్మడబోతుందమ్మా సార్? గడ్డ ఏది బాగుంటే అది తీసుకుంటారు చూడు సార్. ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇది పోతుంది, ఇవి తక్కువ పోతాయి. మొత్తం మీద దాదాపుగా 30 ఏళ్ల నుంచి కూడా చాలామంది ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాల్లో టోకు వ్యాపారులు హోల్సేల్గా రిటైల్గా అమ్ముతున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ధరల వ్యత్యాసాన్ని కూడా ఎప్పుడూ చూడలేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయితే రైతులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉల్లి ఉత్పత్తులను మార్కెట్ అధికారులు కొనుగోలు చేసి వాటిని తిరిగి ఏదైతే వ్యాపారులకు అదేవిధంగా హోటల్ నిర్వాహకులకు అమ్మితే నిన్న కిలో 50 పైసలు పలికింది. బయట బహిరంగ మార్కెట్లో మాత్రం కర్నూలు ఉల్లిగడ్డలు కిలో 10 నుంచి 20 రూపాయలు పలుకుతుంది. మరోవైపు మహారాష్ట్ర గడ్డలు 20 నుంచి 25 రూపాయలు పలుకుతున్నాయి. సో ఈ ధరల వ్యత్యాసం వల్ల కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. వ్యాపారాలు కూడా జరగడం లేదని వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.